మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ 25వ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, గ్రహాలు ఎలా ఉంటుంది. సూర్యుడు సింహంలోను, కన్యలో సెప్టెంబర్ 17 తర్వాత ఉంటున్నారు. దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుందండి. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి, కానీ కొన్నిసార్లు అహంకారం వెట్రాగుతుంది, జాగ్రత్తగా ఉండి. కుజుడు కర్కాటకంలోను సింహంలోను ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు. గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం, జ్ఞానం, కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. శని వక్రీకరించే కుంభంలో విదేశీయ విద్య, ఉద్యోగంలో ఆలస్యాలు చూపిస్తున్నారు. రాహుకేతు మీనం, కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం, ఒత్తిడి, కుటుంబ విషయాలు అపోహని చెప్పడం జరుగుతుంది. మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే, ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి, మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం, లేదా మీకు అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు అందరికీ కూడాను అవార్డ్స్ పొందడము, లేదా మీకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి. ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్, మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా, లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్లో ఏమైనా పొందాలనుకున్నా, లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా, ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ వారికి రుణాలు, అనుమతి, లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్, లేదా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలను మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది. కుటుంబ సభ్యుల భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు, స్పర్ధలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి, ప్రేమికులకి మంచి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అన్నదమ్ములు, అక్కదల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే ఒక మంచి చక్కగా వివాహం కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి. స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ, మేనేజ్మెంట్ చదువుల్లో కానీ, మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఉన్న ఆలస్యం జరిగే అవకాశం ఉన్నాయి. పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయం అని చెప్పచ్చు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, కళాకారుకి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. సినిమా, సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు. ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే, నరాల ఒత్తిడి, మానసిక టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కంటి సమస్యలు, ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి. మళ్ళీ ఆస్తి, కోర్టు వివాదాల వల్ల ఏమవుతుందంటే, భూమి, ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం, విజయం కూడా సాధిస్తారు. ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది. అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే, అదృష్టం ఇచ్చే రంగు మీకు
ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. మంచి రోజులు 1, 8, 15, 22, 29 అని చెప్పచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ 16, 17 ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం. బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, విష్ణు సంబంధించి రామాలయానికో, వెంకటేశ్వర స్వామి ఆలయానికో, కృష్ణాలయానికో, లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా మొక్కు తీర్చుకొని రండి. అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది. పచ్చని వస్త్రం దానం ఇవ్వండి. పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం ఇష్టదైవంలో అన్ని దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను మీకు అన్ని దోషాలు కలిగి విజయం కలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. ఇంకను మా వ్యక్తిగత జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు అంటే మా కింద కనబడుతున్న నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల అసలు ఏంటి? కరుంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినల్ కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీనికి ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో, 8 mm బ్రాస్లెట్లోనో, 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాలి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో. ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.